అందరికీ నమస్కారం. నా పేరు సిల్వేరు నరేష్. నేను తెలంగాణ జాగీర్ పార్టీ తరపు నుంచి హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత కొంతకాలం కాలేజ్లో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ప్రజలకు ఏదో చేయాలి అన్న ఒక తపనతోటి నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఇది చాలు కదా మీ ముందు రావడానికి. నేను ఒక విద్యావంతుని, ఒక యువకుణ్ణి. నాకు అంటే ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మెయిన్ అసలు మా పార్టీ నుంచి ఈ మేనిఫెస్టో అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఏంటంటే అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం. సో ఈ వైద్యం అనేసరికి మనకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసామనుకోండి, మీకు ఎటువంటి అంటే మేజర్ ఆపరేషన్స్ అయినా, ఏమైనా యాక్సిడెంట్స్ అయినా, ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఒక ఇన్సూరెన్స్ ఉంటే మీరు అసలు భయపడకుండా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా మీరు ఏ చికిత్సనైనా చేయించుకోవచ్చు. అటు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా. ఫస్ట్ నేను ఫోకస్ చేసేది ఏంటంటే మీ యొక్క హెల్త్ గురించి. ఆ తర్వాత ఏంటంటే డ్రైనేజీ, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. సో మనకు డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. వర్షాలు వచ్చినాయంటే అసలు ఇళ్లలోకి వర్షం నీళ్ళు అనేది రావడం జరుగుతుంది. ఈ డ్రైనేజ్ సమస్యను నేను మొత్తం నిర్మూలించడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. అంటే మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, మంచి మంచి కంపెనీలని తీసుకొచ్చి యువతకి ఏంటంటే నేను జాబులు ఇప్పిస్తాం. ఇప్పుడు మనకు హైదరాబాద్లో చూస్తే, ఎస్పెషల్లీ చార్మినార్ సైడ్ ఎక్కడైనా చూస్తే ఎక్కువ మంది పిల్లల్ని కనేసి వాళ్ళని ఏంటంటే చిన్న చిన్న వర్క్లో పెట్టేసి వాళ్ళని బిజీ పెట్టేస్తారు. వాళ్ళకి బయట ప్రపంచం తెలియకుండా పోతుంది. అసలు బయట చదువుకుంటే దాని యొక్క విలువ ఏందో నేను చూపిస్తా. ఇంకోటి ప్రతి ఒక్క అధికారి కూడా తన వర్క్ తను కరెక్ట్ చేసేటట్టు కూడా నేను చూస్తా, తప్పకుండా చూస్తా. సో ఉచిత విద్య, ఉచిత వైద్యము మెయిన్ ఫోకస్ ఏంటంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకోటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్ లెక్క. ఇంకోటి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఫ్రీ కిట్ అంటే ఫ్రీ హెల్త్ చెకప్ చేపిస్తాం. ఇంకోటి లేడీస్కి సంబంధించింది గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకు మినిమం ఒక 500 మంత్లీ ఇచ్చేటట్టు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, నన్ను గెలిపించుకోండి. లాస్ట్ టైం ఏంటంటే జనాల్లోకి నేను అతి తక్కువ టైం ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా, ఈసారి కూడా మనకు మలక్పేట్, యాకత్పుర, చార్మినార్, చంద్రాన్గుట, బహదూర్పుర, కార్వాన్, గోషమాల్, ఇప్పుడు 7 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ అందరికి పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నన్ను తప్పకుండా గెలిపించండి. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 23 చూస్తున్నారు కదా, ఇది బ్యాటరీ టార్చ్ లైట్ ఉంటుంది. ఈ సింబల్కి మీరు ఓటేసి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించండి. మనం ఇక్కడున్న సమస్యలు పార్లమెంట్లో గొంతు లేవటాలన్నా, ఏదైనా మాట్లాడి మనం ఫండ్ తెచ్చుకోవాలన్నా నన్ను గెలిపించండి. మా మెయిన్ పార్టీ యొక్క మోటో ఏంటంటే ప్రజలే పాలకులు, నాయకుడే సేవకులు. ఇది మా పార్టీ యొక్క మోటో. తప్పకుండా మీరందరూ అసలు 100% ఓటింగ్ వేసి హైదరాబాద్లో ఒక ఎంపీ స్థానానికి